హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్మా బ్లాగ్స్. ఇప్పుడు మనం అమీర్పేటలోని సత్యం థియేటర్ ఉండే కదా పాతది, దాన్ని తీసేసి అదే ప్లేస్లో ఏషియన్ సత్యం వాళ్ళని కొత్త థియేటర్ని మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇప్పుడు అందులోకి వచ్చాము. ఇక్కడ మొత్తం అల్లు అర్జున్ అండ్ ఏషియన్ వాళ్ళు కంబైన్ అయ్యి ఈ మాల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ మాల్కి రావడానికి, ఈ మల్టీప్లెక్స్ రావడానికి గల కారణం ఏంటంటే మళ్ళీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఉన్నది. మాకు ఒక ఫ్రెండ్ ద్వారా టికెట్స్ వచ్చాయి, అందుకే ఇక్కడ వచ్చాము. ఇక్కడ చూసారు, ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ఫోటోలు అవి ఉన్నాయి. థియేటర్ మాత్రం చాలా అంబియన్స్గా ఉంది. చూడండి, ఇక్కడ మళ్ళీ కోసం ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు అవన్నీ ఎంతో బాగున్నాయి. జనాలు కూడా మెల్లగా వస్తున్నారు. మీడియా వాళ్ళు చాలామంది వచ్చారు. ఇక్కడ థియేటర్ అంబియన్స్ చాలా బాగుంది. మావాడు అల్లు అర్జున్ కంటే ముందే ఆకుండా లోపలికి వెళ్తున్నాడు, కానీ అక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, అసలు ఇది ఇంత తక్కువ ప్లేస్లో ఇలాంటి మల్టీప్లెక్స్ కట్టడం చాలా గ్రేట్. ఇంకా మనము వచ్చిన పనికి స్టార్ట్ చేద్దామా? ఇక మేమైతే మెల్లగా లోపలికి వెళ్ళాము. అక్కడ మా వాడైతే ఎవరు రాలనుకొని ముందు పోయాడు. మాకన్నా ముందు చాలా మంది వచ్చి అక్కడ సిస్టర్ వేశారు. స్పాన్సర్లు అక్కడ వెళ్ళి కూర్చోండి అని చెప్తున్నారు. చూడండి, థియేటర్లో ఎంతమంది జనాలు వచ్చారు. మీడియా వాళ్ళు, మామూలు జనాలు, చాలా మంది ఆడియన్స్ కూడా వచ్చారు. కోలాహలం ఎలా ఉందో చూసారు కదా. అక్కడ చూసారా, యాంకర్ హరితేజ ప్రొడ్యూసర్తో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు. అప్పుడే మనకు కొద్దిసేపు కాగానే మన హీరో ఎంట్రీ ఇచ్చాడు, అల్లు నరేష్. చూడండి, ఇంత ఉందాగా పైకెళ్తున్నాడు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అల్లు నరేష్ గారి గురించి చెప్పుకుంటూ ఆనందాన్ని మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి హాస్య మూవీస్ పతాకంపై బచ్చలమల్లి డిసెంబర్ 20వ తారీఖున రిలీజ్ అవబోతోంది. సినిమాలో స్టార్ట్ అయిందో ఆ కాన్సెప్ట్ గురించి వచ్చిన వీడియో వేశారు. అలాగే సాంగ్స్ కూడా వేశారు. అలాగే ఒక మెలోడీ సాంగ్ కూడా వేశారు. ఇంకా హీరోయిన్ కూడా ఎంటర్ అయింది. హీరోయిన్ చూడండి, అక్కడ అల్లేష్ పక్క కూర్చుంది. టీజర్ కూడా ప్లే చేశారు. చాలా బాగుంది టీజర్ అయితే. హాస్య మూవీస్ అధినేత రాజేష్ తండా గారు, మా డైరెక్టర్ సుబ్బు గారు, అమృత చేస్తా అంటూ మన మనసుల్ని డిసెంబర్ 20th మళ్ళీతో బాణవేసి మోస్ట్ వర్సటైల్ టాలెంటెడ్ నరేష్ గారికి సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పట్లు రామా. హరితేజ అందరినీ, గెస్ట్లందరినీ, వచ్చిన వాళ్ళందరినీ, హీరోతో సహా హీరోయిన్ అందరినీ పిలిచింది స్టేజ్ పైకి. ఒక్కొక్క గెస్ట్ మాట్లాడడం మనం చూస్తున్నాం కదా, చాలా బాగా మాట్లాడేవాళ్ళు. డిసెంబర్ 20 ఎవరి కోసం తగ్గేదే లేదు. ఒక్కొక్కరు మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు. చాలా ఎమోషనల్ అయిపోయారు. ఒక 3 సంవత్సరాల కష్టం. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ఆయన వల్లే ఈ రోజు నేను ఎలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. తర్వాత సో రాజ్యం అనే ఇన్నసెంట్, క్యూట్, క్లీన్, మంచి క్యారెక్టర్ నా కోసం రాశారు. పెరుగుతుందండి, బాగుంటుంది అని తదాస్తు అలా అవ్వాలని కోరుకుంటూ డిసెంబర్ 20వ తారీఖు మేము మనస్ఫూర్తిగా తీసిన ఈ సినిమాని మీరు కూడా మనస్ఫూర్తిగా చూసి ఆశీర్వదించాలని హాయిగా కూర్చొని మీ కథలన్నీ. హీరోయిన్ కూడా అమృత నాయర్ మాట్లాడుతున్నారు. హరితేజ ఇంట్రడక్షన్ ఇస్తుంది ఆమె గురించి. ఆమె ఏం మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో చూడండి. చాలా బాగా మాట్లాడుతుంది తెలుగు. గుర్తుండిపోతుంది. మరి మన కావేరిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కావేరి. అందరికీ నమస్కారం. ఇంత బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ అందరూ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ హనుమాన్ సినిమాతో ఈ మొదటి ఇట్టు కొట్టింది ఈ సంవత్సరం. మరి చివరిలో కూడా ఇట్టు కొట్టాలని కోరుకుందాం.
ఇంకా నెక్స్ట్ మన హీరో అల్లరి నరేష్ నాంది నరేష్ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అతను మాట్లాడగానే అందరూ లేచి కేకలు వేస్తున్నారు. సో అది నాకు బాగా నచ్చింది. అంటే చాలా మంది చెప్తారు సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు, బట్ తీసినప్పుడు కూడా అలాగే తీయాలి. ఆయన ఎంత బాగా చెప్పారు అంతకు మించి బాగా తీశారు. అండ్ అది నేను చాలా కాన్ఫిడెంట్గా సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ మేము చాలా డిస్కషన్ చేశాను. అంటే నా సినిమాలో అంటే మనకి తెలుస్తాయి కదా ముందు సినిమాల్లో ఏం తేడా వస్తుంది, మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలని మనం కూడా కొంచెం అనలైజ్ చేసుకున్నప్పుడు చాలా మంది నాకు చెప్పిన కంప్లైంట్ మీ సినిమాలో సాంగ్స్ సరిగ్గా ఉండలేదండి, సాంగ్స్ సరిగ్గా ఉండలేదని చెప్పారు. సో మీకు వచ్చినదే ఏమంటే చాలా రోజుల తర్వాత మనం వస్తున్నాం, ఒక సాంగ్స్ బాగుండాలంటే ముందు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై రాజ్మమ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.